రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. పల్నాడు జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ప్రేమించిన అమ్మాయి ఆ అబ్బాయిని పట్టించుకోవట్లేదని చెప్పి, తనతో సరిగ్గా మాట్లాడట్లేదు అని చెప్పి, పైగా వేరే వాళ్ళతో వేరే సంబంధాలు ఉన్నాయనే ఒక అనుమానంతో ఒక అమ్మాయిని అత్యంత కిరాతకంగా దారుణంగా చంపేశాడు ఒక వ్యక్తి. కనీసం ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి కడసారి చూసుకునే అవకాశం కూడా లేకుండా ఆ బాడీని పూర్తిగా పెట్రోల్ పోసి కాల్చేశాడు. ఇదంతా కూడా పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఇనుపరాజుపల్లిలో జరిగింది. అతని పేరు బాల సైదులు, ఆ అమ్మాయి పేరు షేక్ హసీనా. ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నారు. దాని తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. 5 ఏళ్ళు కలిసి ఉన్నారు ఇద్దరు కూడా. అయితే కాలేజీలు కూడా పక్క పక్కనే. ఇతనేమో గుంటూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నా, అదే గుంటూరులో చిలుకలూరుపేటలో ఈమె చదువుతుంది. సో ఇద్దరు కూడా బాగానే ఉన్నారు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఆమె ఉత్తీర్ణత సాధించింది. దాని తర్వాత సుల్లూరుపేట ప్రాంతానికి వెళ్ళి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించింది. ఆమె ఆ జాబ్ చేసుకుంటుంది. ఇతను మాత్రం సబ్జెక్టులు ఆగిపోయా, ఫెయిల్ అయ్యాడు. ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే మధ్యలో మరి ఏం జరిగిందో ఏమైందో విపరీతంగా హసీనా పైన అనుమానం పెంచుకున్నాడు. ఫోన్ చేసి తిట్టడం, నువ్వు నన్ను మోసం చేస్తావు, నివేదించడం, ఇలాంటివన్నీ కూడా చేశాడు. హసీనా వాళ్ళ పేరెంట్స్కి విషయాలన్నీ కూడా ఎక్కువ తెలియవు. ఇతని వల్ల టార్చర్ అనుభవిస్తుంది అన్న విషయం తెలియదు. సో మొత్తం మీద ఎక్కడో సుల్లూరుపేటలో ఉంది. ఇతను ఫోన్ చేసి వేధింపులు ఇవన్నీ తట్టుకోలేక ఈమె ఏం చేస్తుందంటే ఆ జాబ్ మానేసి ఇక ఇంటికి వచ్చేసింది. ఆమె ఇంటికి వచ్చి 10 రోజులు అవుతుంది. సో ఈ నెల 4వ తారీఖు ఆమెకి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేశాను, నువ్వు వస్తావా రావా లేదా నన్ను రమ్మంటావా, బ్లాక్మెయిల్ చేసి కారంపూడి మండలం ఇనుప్రాయిపల్లి ఆ ప్రాంతంలో ఉన్న పెటసన్నె గుండ్ల అనే ప్రాంతంలో ఉందంట పడిస పువ్వ అనే ఒక నిర్మానుష్యమైన ఒక ప్రాంతం. అక్కడికి పిలిపించాడు. నీతో మాట్లాడాలి, చాలా రోజులు అయిపోయింది, మాట్లాడాలి అని చెప్పి పిలిపించాడు. సో ఇన్ని రోజులు అంటే అతనితో గొడవలు జరుగుతున్నాయి, ఇద్దరి మధ్య డిస్కషన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సరే మాట్లాడుకుందాం, చక్కదిద్దుకుందాం అని చెప్పి సామె అనుకుంది. సో మొత్తం మీద ఇక్కడికి వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఇద్దరికి గొడవ జరిగింది. ఆ గొడవలో అతను ఏం చేశాడంటే ఆ అమ్మాయిని చావగొట్టాడు. తర్వాత ఆ అమ్మాయిని కత్తితో పొడిచాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడి చేశాడు. తర్వాత ఎవరికి అనుమానం రాకుండా పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఇదంతా కూడా ఈ నెల 4వ తారీఖు జరిగింది. అయితే ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన హసీనా ఎంత టైం అయినా ఇంటికి రావట్లేదని వాళ్ళు వెతికే ప్రయత్నం చేశారు. ఇంకా చివరికి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆమె ఫోన్ని ట్రేస్ చేసి చివరి లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే 80% కాలిపోయిన హసీనా డెడ్ బాడీ అక్కడ కనిపించింది. కనీసం చివరి చూసుకునేందుకు కూడా లేదు. తర్వాత పోలీసులు అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్, CCTV ఫుటేజెస్ ద్వారా అతన్ని పట్టుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. ఇది చాలా చాలా దారుణమైన ఘటన. వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఏడుస్తున్నారు. ఎందుకంటే అమ్మాయిని మేము ఎంతో కష్టపడి చదివించాం, మాకు అండగా ఉంటుంది అనుకున్నాం, అలాంటి అమ్మాయిని దారుణంగా చంపేశాడు. కనీసం చివరిసారి చూసుకునేందుకు కూడా లేకుండా చంపేశాడంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్న పరిస్థితి. అతన్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తారు. ఇదంతా కూడా పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఇనుపరాజపల్లిలో జరిగింది.